తెలంగాణలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంకు తోడు రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంకు తోడు రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ రాజు పటేల్, ఏంటి తెలంగాణలో ఏదైతే వర్ష సూచన ఏమైనా ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో ఈ వర్షాకాలం సీజన్ లో మన రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా మనకు వర్షాకాలం ప్రారంభమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో లేని విధంగా నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా వర్షం కురుస్తుంది. దీంతో వానాకాలం ఈ సీజన్ లో నిన్నటి నుంచి పూర్తిగా ప్రారంభమైనటువంటి ఫీలింగ్ అటు అన్నదాతలు ఇటు ప్రజల్లో కలుగుతుంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడో చోట కూడా నిన్న వర్షం పడింది. దాంతో పాటు ఈదురుగాలు కూడా వీచాయి. మొత్తానికి గతంలో ఎప్పుడు లేని విధంగా మనకు వర్షాకాలం సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో అటు అన్నదాతలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారీ వర్షాలు కురుస్తాయి, కుండపోత వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ వ్యవసాయానికి ఈ సీజన్ లో సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది ఉండపోదు అనేటువంటి ఆలోచనలో కూడా మన తెలంగాణ రైతాంగం ఉంది. నిన్న చాలా చోట్ల కూడా వర్షం పడింది. అటు మనకు ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ కానీ, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిశాయి. ఈ జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచాయి. ఇక రేపు ఎల్లుండి కూడా చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలతో పాటు కరీంనగర్ కూడా వర్షం పడింది. వరంగల్ రూరల్ ప్రాంతాలైన పరకాల, నర్సంపేటతో పాటు బయ్యారం, భద్రాద్రిగూడెం, కొత్తగూడెం జిల్లాలో కూడా చిరుజల్లు కురిశాయి. ఇక హైదరాబాద్ సిటీలోని మనకి లింగంపల్లి, కూకట్పల్లి, ప్రగతి నగర్, పటాన్ చెరువు, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షపు జల్లులు కురిశాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో వాతావరణం చాలా కూల్ గా ఉండి అక్కడక్కడ కూడా చిరుజల్లు పడ్డాయి. పాత బస్సులోను కూడా ఒక తేలికపాటి వర్షం కురిసింది. అంటే హైదరాబాద్ సిటీలోని దాదాపు అన్ని డివిజన్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న వర్షం కురిసింది. అదే వాతావరణం ఈ రోజు కూడా మనకు కనిపిస్తుంది. ఈ రోజు కూడా చాలా చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా దీనికి కారణం చూసుకుంటే పశ్చిమ మధ్య సరిహద్దులు వాయువ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాల ప్రవేశం జరిగిన తర్వాత కొద్దిగా స్లో అయినటువంటి రుతుపవనాల యొక్క ప్రవేశము, ఆగమనం మళ్ళీ స్పీడ్ కావడము, దానికి తోడు మనకు ఉపరితల ఆవర్తనము, ఈ రెండు కారణాలతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా జిల్లాలకు కూడా ఈరోజు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరొకసారి అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ లో కూడా ఈ రోజు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అయితే వర్షాలు కురుస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, కానీ భారీగా మాత్రం వర్షపాతం నమోదు కావడం లేదు. ఇప్పటికే ఈ సీజన్ లో మనకు లోటు వర్షపాతం ఉంది. పడాల్సినంత వర్షపాతం పడకపోవడంతో కూడా అటు పూర్తి స్థాయిలో నీరు లేక, సాగునీరు లేక రైతాంగం ఆందోళన చెందుతుంది. గణాంకాల ప్రకారం ఇప్పటికి మనకు దాదాపు 51% లోటు వర్షపాతం ఉంది. 51% లోటు పర్సెంట్ అంటే సగం వాటర్ మాత్రమే మనకు సాగుకు అనుకూలంగా ఉంది. ఇంకా వర్షాలు పడాల్సిన అవసరం చాలా ఉంది. పత్తి విత్తనాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ నాటడం జరిగింది. చాలా చోట్ల కూడా విత్తనాలు కూడా మొలకెత్తాయి. మొలకెత్తిన ఏపుగా పెరగకపోవడం లేదు. కొన్ని చోట్ల విత్తనాలు కూడా మొలకెత్తకపోవడంతో తిరిగి రెండోసారి కూడా పత్తి విత్తనాలు నాటడం జరిగింది. సో ఇలా ఏదైతే మనకు వేసవి కాలంలో చివరిలో పడ్డటువంటి వర్షం కానీ, జూన్ మొదట్లో పడ్డటువంటి వర్షం పత్తి విత్తనాలకు కానీ సరిపోయింది. భూమి తేమ ఉండడానికి వాతావరణ సీజన్ ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ తిరిగి కంటిన్యూగా పడాల్సినటువంటి వర్షం పాత్ర పడడం లేదు. సో గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం ఈ సీజన్ వరకు ఇప్పటికే పడాల్సినటువంటి వర్షపాతం ఎంతైతే ఉంటుందో సాధారణ వర్షపాతం అంత ఆల్రెడీ నమోదైంది. కానీ ఈసారి ఇంకా లోటు వర్షపాతం ఉంది. 51% లోటు వర్షపాతం ఉంది. ఇప్పటి వరకు 98.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలము 49 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే ఇంకా 50% వర్షం పడాల్సి ఉంది. సో దానికోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొద్దిపాటి వర్షపాతం ఎక్కువగా నమోదైంది. కానీ మిగతా చాలా జిల్లాల్లో కూడా ఇంకా లోటు వర్షపాతం ఉంది. సో దీనికి తోడు ఇప్పటి వరకు బ్యారేజ్ల సిచ్యువేషన్ కనుక చూసుకుంటే అటు గోదావరి నదిపై ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, దాని రిలేటెడ్ గా ఉన్నటువంటి కడెం ప్రాజెక్ట్ తో పాటు గోదావరి జలాలు వెళ్లేటువంటి మిడ్ మేనర్ అయినా, ఎల్ఎండి అయినా కూడా దీంట్లో కూడా వాటర్ స్టోరేజ్, మినిమం వాటర్ స్టోరేజ్ ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే అటు మనకు కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాల వలన జూరాల ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడంతో ఆ నీళ్లంతా కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి భారీగా మనకు ఇన్ఫ్లో వస్తుంది. శ్రీశైలం నుంచి అటు నాగార్జున సాగర్ లో కూడా వాటర్ వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి క్రమక్రమంగా శ్రీశైలం సాగర్ యొక్క నీటి మట్టం పెరుగుతుంది జూరాల నుంచి వస్తున్నటువంటి వాటర్ తోటి. సో దీంతో అటు ఆ వాటర్ కనుక ఇంకా కంటిన్యూ అవుతాయి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు అటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు ఎంతో ఉపయోగపడి సాగునీరు అందే అవకాశం ఉంది. గోదావరి నది ప్రవాహం అయితే ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఎందుకంటే గోదావరి నదికి మెయిన్ గా మహారాష్ట్రలో వర్షాలు కురవాల్సి ఉంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు కూడా భారీ వర్షపాతం నమోదు కాలేదు. దీంతో గోదావరి నది ఇంకా ఉరకలు వేయడం లేదు. గోదావరి నదికి ఎక్కువగా ప్రవాహం రావడం లేదు. సో ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ ఉంటుంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి లిఫ్ట్ చేసి పెడతారు. 4 నెలల పాటు లిఫ్టింగ్ ఉంటుంది. కాబట్టి మహారాష్ట్రలో కనుక భారీ వర్షాలు పడితే ఎక్కడ ఆగకుండా ఆ బాబ్లీ ప్రాజెక్టు ద్వారా మనకు నేరుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వస్తుంది. అలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండిన తర్వాత దిగువన ఉన్నటువంటి ప్రాజెక్ట్ లోకి వాటర్ వెళ్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా అటు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల వరకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంది. కాబట్టి ఇటు చెరువుల పరిస్థితి చూసినా, అటు ప్రాజెక్టుల పరిస్థితి చూసినా కూడా ఎక్కువగా వాటర్ లేదు. దానికి తోడు భారీగా కుండపోతగా విస్తారంగా కూడా వర్షాలు పడాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎక్కువగా వర్షపాతం మాత్రం నమోదు కాలేదు. ఇంకా 51% మనకు లోటు వర్షపాతం ఉంది. కాబట్టి భారీ వర్షాలు పడాలని కూడా అన్నదాతలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.